శిఖరం వరల్డ్ లీడర్ ఇవన్నీ కాదు, ఆయన ఒక శిఖరం కింద పనిచేస్తున్నాం కాబట్టి ఆ వెలుగు మనందరికీ ప్రసరించి అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా నడిపిస్తున్నటువంటి బాబు గారు రేపు తెలంగాణలో ఇక్కడ పుట్టిన పార్టీ ఇక్కడే ఉండి ఇక్కడ కార్యకర్తలు లేరు అని ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలను భరించుకొని మనం అందరితో ఎదుర్కొని పార్టీ నిలబడడం లేదు, మీరు ఏడుగురు అనుకున్నా కూడా మేమున్నాం అంటూ బాబు గారంట అరెస్ట్ అయినప్పుడు వందల వేల సంఖ్యలో వచ్చాం, ధర్నాలు చేసినాం, పోస్ట్ కార్డులు రాసినాం, ఏ విజయాల్లో అన్ని చేసినాం. జైల్లో ఉన్నప్పుడు తప్పకుండా నా పేరు జలమోహన్ రవీందర్, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రాష్ట్ర కార్యదర్శిని. బాబు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నాడే ఇబ్రాహీంపట్నం లక్ష్మీనరసింహస్వామి నుండి యాదగిరిగుట్ట వరకు 70 కిలోమీటర్ పాదయాత్ర చేసిన. నా ఎంబడి 100 మందితో తీసుకుపోయి 50 మందిని నడిపించిన. అన్నగారికి కూడా అందరికి ఇంటిమేషన్ ఇచ్చిన. కాబట్టి నేను ఇబ్రాహీంపట్నం నుండి 200 మందిని తీసుకొని తప్పకుండా మా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడికి రామంటారో మాకు చెప్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కాబట్టి తప్పకుండా తీసుకొని వస్తాను. సాయిబాబా గన్న గారు అదేవిధంగా జయరాం రమేష్ అన్న గారు సైకిల్ యాత్ర చేసినప్పుడు కూడా స్వాగతం పలికాం. ఇబ్రాహీంపట్నంలో కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఉన్నారు. దయచేసి ఇట్లా లీడ్ తీసుకుంటే పార్టీ మళ్ళా పూర్వవైభవం వస్తుందని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.